హలో! ముందుగా నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ ఉగాది. ఈరోజు నేను మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వ్లాగ్ అయితే షేర్ చేశాను. ఉగాది రోజు నేనేం చేశాను అనేది. ఫస్ట్ అయితే స్నానం చేశాక ఇక్కడ నేను బయట గడపలకి బొట్టు పెట్టేసి ముగ్గు వేసేసిన తర్వాత ఇంకా పూజ రూమ్లోకి అయితే వచ్చేసి ఫొటోస్ అయితే క్లీన్ చేసేసి నార్మల్గా పూజ అయితే చేసుకున్నాను. ఫస్ట్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా నేను ప్రసాదం అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఉగాది అనగానే ఫస్ట్ గుర్తుకొచ్చేది బొబ్బట్లు కదా. ఇక్కడ నేను బొబ్బట్లు ప్రిపేర్ చేశాను. అండ్ ఎవ్రీ టైం అయితే నేను విలేజ్లో ఉంటాను, ఇక్కడైతే నేను చేసుకోను. ఈసారి ఇక్కడే చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి నాకు వచ్చినట్టు నేనైతే ఫెస్టివల్ని ఈసారి సెలబ్రేట్ చేసుకున్నాను. ఎలా వచ్చిన టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది. ఇంకా బొబ్బట్లు అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ నేను ఇంకా మ్యాంగో పులిహోర చేద్దాంలే అని చెప్పేసి ఇక్కడ రెడీ అయితే చేస్తున్నాను. నేను మ్యాంగో పులిహోర అనేది చాలా తక్కువ అనేది చేయడము. ఇయర్లీ వన్స్ ఆర్ ట్వైస్ మాత్రమే చేస్తాను. బట్ ఈసారి టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే నచ్చింది. అండ్ చేయడం కూడా చాలా సింపుల్. ఫస్ట్ ఇంకా రైస్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నా. అండ్ తర్వాత ఇంకా పోపు అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా ఉగాది పచ్చడి కూడా ప్రిపేర్ చేశాను. ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ నేను రసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మనము పప్పు ఉడకబెట్టేటప్పుడు వచ్చే రసంతో మేమైతే రసం అయితే ప్రిపేర్ చేసుకుంటాము. ప్రసాదాలు అన్నీ ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఇంకా మేమైతే దేవుని దగ్గర పెట్టేసి ఇంకా పూజ అయితే చేసేసాము. అప్పటికే బాగా లేట్ అయిపోయింది. ఇంకా మా జున్ను అయితే ఆకలి అవుతుంది అని చెప్పేసి అంటున్నాడు. ఇంకా సర్లే ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత తిందామని చెప్పేసి ఇంకా మేమైతే దేవుడి దగ్గర పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసేసాను. మీకు వీడియో నచ్చితే లైక్ అయితే చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ టెంపుల్కి వెళ్దామని చెప్పేసి రెడీ అయితే అవుతున్నాను. ఇంకెలాగో ఈవినింగ్ అయింది కదా, ఈవినింగ్ టైంలో కూడా దీపం అయితే పెట్టేశాను ఇంట్లో. దీపం పెట్టేసి మార్నింగ్ పెట్టిన ప్రసాదం అయితే తీసేద్దామని చెప్పేసి ఇక్కడ దీపం అయితే పెడుతున్నాను.